ఏపీలోని నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కన్న కొడుకు ఓ హిజ్రాతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ ఉండడంతో మనస్తాపానికి గురై తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. నంద్యాలలోని ఎస్బీఐ కాలనీకి చెందిన సుబ్బరాయుడు, సరస్వతి దంపతులు కుమారుడు సునీల్ బీటెక్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యి ఆటో డ్రైవర్లతో స్నేహం ఏర్పరచుకొని హిజ్రాలతో కలిసి తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఓ హిజ్రాతో కొనసాగిస్తున్న ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమారుణ్ణి మందలించారు. విషయం తెలుసుకున్న హిజ్రాలు సుబ్బరాయుడు దంపతులు నడుపుతున్న దుకాణం దగ్గరకు వచ్చి అసభ్యకరంగా వ్యవహరించారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, కుమారుడు తన వైఖరిని మార్చుకోకపోవడంతో మనస్తాపానికి గురై తల్లిదండ్రులిద్దరూ పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వారి పరిస్థితి విషమంగా మారడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.